జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 29వ శ్లోకం. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తత్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, కొందరు ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకని? ఈ సంసార బంధము అంటే జనన మరణ చక్రములో ఉండేటటువంటి ఈ ముసలితనాన్ని, మరణాన్ని, వీటన్నింటినీ తప్పించుకోవాలి అనంటే ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి. దానికోసం నన్నే ఆశ్రయిస్తారు. అయితే నన్ను ఆశ్రయించి ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అని కోరుకునేటటువంటి వారు, ప్రయత్నము చేసేటటువంటి వారు 3 విషయాలు తెలుసుకోవాలి. అవేమిటంటే, ఆత్మ యొక్క సహజమైనటువంటి స్థితిని గురించి వారు తెలుసుకోవాలి. రెండవది, ఆత్మను ప్రకృతితో సంబంధము లేకుండా గుర్తించగలిగేటటువంటి స్థితి వారు పొందాలి. మూడవది, ఆత్మ సంతతము ఈ శరీరాలలోనికి రావడానికి కారణమైన కర్మను గురించి తెలుసుకోవాలి. అంటే ఏ కర్మ కారణము చేత మళ్ళీ మళ్ళీ శరీరాలలోనికి నేను వస్తున్నాను, ఆ విషయాన్ని కూడా తెలుసుకోవాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మసాక్షాత్కారము పొందాలి అని ప్రయత్నము చేసేటటువంటి వారు శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించాలని, ఆత్మను గురించినటువంటి స్పష్టమైన జ్ఞానాన్ని పొందాలని, ఆత్మను శరీరము కంటే వేరుగా గుర్తించగలిగిన స్థితిని కలిగి ఉండాలని, ఆత్మ శరీరాలలోనికి రావడానికి కారణమైన కర్మను గురించిన పరిపూర్ణమైన స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము ఈ శరీరాలలోనికి రావడానికి కారణమైన కర్మను గురించి జ్ఞాపకం చేసుకుంటూ, మనము శరీరము కంటే వేరు అనే నిరంతరమైన స్మరణ కొనసాగిస్తూ, మనము సహజముగా జ్ఞానమే స్వరూపముగా ఉన్నటువంటి వారము, మనము ఆత్మ అనే నిజాన్ని నిరంతరము స్మరణకి తెచ్చుకుంటూ, ఆ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ, ఆ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తత్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని
శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 6వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, విశ్వరూపుడు దేవేంద్రుడికి నారాయణ కవచ మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ మంత్రములో 9వ శ్లోకము. శ్లోకార్థాన్ని గమనించి
అర్థాన్ని భావన చేస్తూ శ్లోకానుసంధానం చేసుకుందాం. శ్రీమన్నారాయణుడు, కేశవుడిగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు నన్ను ప్రాతకాలమున రక్షించుగాక. ఇక సంగమకాలములో అంటే ఒక రోజు యొక్క రెండవ భాగములో వేణువు దాల్చినటువంటి గోవిందుడు, వేణుగాన వినోది అయినటువంటి గోవిందుడు నన్ను రక్షించుగాక. ఇక రోజు యొక్క మూడవ భాగములో సర్వశక్తి సమన్వితుడైనటువంటి శ్రీమన్నారాయణుడు, శక్తి అనే ఆయుధాన్ని ధరించినటువంటి శ్రీమన్నారాయణుడు నన్ను రక్షించుగాక. ఇక రోజు యొక్క నాలుగవ భాగములో శత్రు సంహారము కోసమని చక్రము ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు చక్రధారిగా నన్ను రక్షించుగాక అంటూ విశ్వరూపుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఈ అర్థాన్ని భావన చేస్తూ శ్లోకానుసంధానం చేసుకుందాం. మాం కేశవః గదయా ప్రాతః అవ్యాత్ గోవిందః ఆసంగవం ఆత్తవేణుః నారాయణః ప్రాహ్నః ఉదాత్తశక్తిః మధ్యందినే విష్ణుః హరీంద్రపాణిః. నేను ఒకసారి అనుసంధానం చేస్తాను, అందరం కలిసి విందాం. మాం కేశవః గదయా ప్రాతః అవ్యాత్ గోవిందః ఆసంగవం ఆత్తవేణుః నారాయణః ప్రాహ్నః ఉదాత్తశక్తిః మధ్యందినే విష్ణుః హరీంద్రపాణిః. ఓం. ఈ రకంగా విశ్వరూపుడు దేవేంద్రుడికి నారాయణ కవచ మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 7వ అధ్యాయము 29వ శ్లోకము. జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
జై శ్రీమన్నారాయణ.